సొంతక్క ఏడుకొస్తున్నావు? అయ్యో పిల్లగా చేనుకోతున్నా. పైసలు గట్ట రాక 1 తారీఖు వచ్చింది, 10వ తారీఖు వెళ్ళా డేటు. అయ్యో నీ నాయమన్న గ్రూప్ లీడర్ ను కొమరమ్మ, నేను 1 తారీఖే ఇస్తా, 15 తారీఖు ఇంకా తెలివి లేదు ఆమెకు కట్టనికే. ఎప్పుడు మీ గ్రూప్ వాళ్ళు సతాయిస్తారక్క? నేను లీడర్ ఉండంగా గుంపించి చంపుతుండ్రి. అమ్మో బాగుండదు, నేను పోతాయో నాకు తెలియదు, పని ఉంది, మీ బావ తిడతారు నన్ను. నిన్ను అడిగితేనేమో నువ్వు ఇట్లా అంటావు, ఆమె అడిగితేనే మామ ఎట్లా అంటావు. మీకు లోన్ ఇప్పించిన చెప్తా నిన్న కొట్టుకోవాలక్క. ఎవడన్నా కొట్టుకోండి అయ్యా, నేను పోతున్నా, నాకు కలిసేది ఉంది. గొలుసు కావాలని ఆవులు కావాలని మా ఇంటి ముందుకు వస్తారు. ఏమై శివయ్య ఇప్పియావు అంటాను. మీ ఇంటి ముందుకు వచ్చినాక తప్పించుకొని పోతుంటారు. ఎవరు కడతారక్క? అలా సార్లు నన్ను తిడుతున్నారు. ఏమో అయ్యా నాకు తెలియదు, నేను 1 తారీఖే ఇచ్చిన, నాకు తెలియదు, నేను పోతున్నా షేన్కి. ఓక నీకు దండం చేస్తాక ముసలిదానికి నొల్లి ఎక్కడ పెట్టుకుంది అక్క. నేను ఓక దాకా ఆడ సార్ వాళ్ళు తిడుతున్నారు. పోతాయ్యా దాకా జర ఫస్ట్ లీడర్ నీవే కాక ఫస్ట్. నేనా? నేను ఉండంగా మస్తు తిప్పలో పెట్టిరు అందరు, నా తానుకొచ్చి రోకన్లతో కొట్టిరు. నేను రానయ్యా, ఆమె నువ్వేమన్నా చేసుకొని పోతున్నాను. ఇంటికాడ బయట బాయ్ కాడ ఏం చేస్తున్నావు? ఏ కన్నా అనిపించలేవా? ఏ నేను ఎత్తిపోతున్నా? ఇంకా నేమో ఎత్తిపోయానా? ఇంకా ఊరలో మొత్తం ఎత్తిపోయామన్నా చెప్పు మళ్ళా. ఏందయ్యా నీకు అంత కోపము? ఇంట్లో బట్టలు ఉతకలే, జాకెట్ ఉతకలే, లంగలు ఉతకలే, కసులు ఉతకలేదు, బాసన్లు తోమలేదు, వచ్చి చేస్తున్నావు ఎంత కోపంగా? ఏం చేయాలంటున్నావు? పొద్దుగా లేచి పిల్లలు ముట్టినా తాళం చేయించిన స్కూల్ డ్రెస్ వేసిన, టిఫిన్ కట్టిన, స్కూల్ వల్లిసి వచ్చిన. ఆడ పని చేయాలి నేనే, మో పని చేయాలి నేనే. ఇదేమన్నా నీకు మంచి అనిపిస్తుందా? తెలివి తప్పిందా? సిగ్గులో వచ్చి మళ్ళీ ఏం చేసినావయ్యా? ఇంటికాల బాసన్లు అట్లే ఉన్నాయి, రంగులు అట్లే ఉన్నాయి అని చెప్తున్నావు. పనికి మా అట్ట వాళ్ళు వేస్తే బిడ్డ అనుకోవచ్చు కానీ తమాషా అవుతున్నావు. కొత్తగా అమ్మా దర్గా అమ్మా, తెల్ల పాప ముందే తెల్ల పాదాలు, నాయ గుడ్డెలు పాదాలు, నీవు కొనేంగ పాదాలు, ముందే తెల్ల ముందే తెండలు వచ్చి నువ్వు ఆయన నల్లా అయిపోతాయంట. నువ్వు ఇంటికి పో, నా మాట నువ్వు ఇంటికి పోయి పండుకో మంచమేనా. వచ్చి నేను అన్ని పని చేసి నీ తాను చేయించి బొట్టు పెట్టి అమ్మ బాబాయ్ పూరి చేసి నీ పూరి తినబెట్టి నేను తిని వస్తా గాని అయితేనా పోతా గానీ కొమరక్కతోని లోన్ తీసుకున్నా అంట. కొమరక్క ఇంటికి వచ్చి కూర్చున్నా, లోన్ ఎప్పుడు కడతావు? పో. ఆమె ఏ విధంగా కట్టాలి నాకు అన్ని తెలుసు కానీ కడతావు బంగారం ఏంటి సిమెంట్ పో నీకు కడతా పో. చూసుకుంటా బాధ లోన్ గురించి చూసుకుంటా పో, నీ కడుకుంటా పో. ఏం భయపడకు నువ్వు. మండుతున్నట్టుంది. కొమరక్క వస్తే నేనేం కొట్టలేదు సంపద కానీ పో పోరా, నీకు అడుగుతా పైసలు. నువ్వెందుకంత ఉరుకొచ్చు ఆ నుంచి ఉరుకొచ్చినావు. ఏమై ముసల్దానా? గ్రూప్ లీడర్ నువ్వే కదా, పైసలు కట్టిపోయావా? కట్టిపిస్తారయ్యా, కట్టిపిస్తా. ఊరికి అందరు నా మీద మత్తుకుంటారు. ఎప్పుడు కట్టిపిస్తావు? ఏదో నా ఇంట్లోకి తీసుకున్నాను, నేను తీసుకున్నాను. మరి నువ్వేగా గ్రూప్ లీడర్. లీటర్ కాకుండా నా లీటరు లోటరు తిరగాలి, ఇంటికి తిరిగి గ్రూప్ మొత్తం పైసలు జత చేయాలి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. గాలిగూడెం శివయ్య, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకయ్యా. కడతారు, మీరు కడతలేరు. మీ ఇంటికి వస్తేనేమో తిడుతున్నారు. మా సార్ వాళ్ళు వేస్తున్నాడు అన్నాడా నిలబెట్టి వేస్తే వేపించుకో మరి వేస్తారు సారులు కాకుండా. ఈయనే కూర్చుని అడ్డమైన సంస్థలు అందరూ. మామ ఏం చేస్తుండ్రా? కూర్చున్నావు నాకు ఎక్కడ పట్టుకొని పోసామ్మా. ఏం చేస్తున్నారా? ఏం చేద్దాం మా అమ్మ, కూర్చున్నాము. చేత కాకుండా కూలి పోతలేము, నాలి పోతలేము, అడితే కూర్చున్నాము. ఈ ఎండకు చిటపట అంటున్నది. ఎండ కొడతలేదు, ఆన కొడతలేదు, లోపట్నే ఉడక వస్తున్నది. నీకు చిటపట్ట అంటున్నదా, నా లొటపట్ట అంటుందా అంట అని అడుగుతలేను. లోన్ కట్టరా? 15 తారీఖు వచ్చింది, 1 తారీఖు ఇవ్వాలి పైసలు. ఎందుకు తొందర పడుతున్నావు? గవర్నమెంట్ నన్ను నొచ్చుకున్నాడు, ఆగుతాడు. తొందర పడుతున్నాడు, త్వరగా చెప్తున్నది. గవర్నమెంట్ పైసా మెల్లె కడతాం. ఏంది గవర్నమెంట్ పైసా మెల్లె కడతాం? గవర్నమెంట్ పైసా మెల్లె కడతాం. గవర్నమెంట్ పైసా మెల్లె కడతాం. గవర్నమెంట్ అని చెప్పు, మెల్లె కడతామంట. నీవేది ఉసులు చేయడానికి లేవా నువ్వు? నాయమ్మ బాగా మాట్లాడుతున్నావు. నీకు చెప్తుండా? మంచిగా ఇల్లు కట్టుకుని దాసాయ గడ్డకు వచ్చింది. కోరిక చేత కాదు, నీకు చెప్తుండా? అవును, పోతున్నావు. ఆడ పెట్టి నూకుతున్నాడు ఆయన గాలిగూడెం శివయ్య. మరి పొద్దు మీకితే నూకుతాడు, పోతే తెల్లారితే నూకుతాడు. ఏం మాట్లాడుతున్నావురా? మరి ఎవరిని అడుగుతుంది శివయ్య? సీమలు ఏం సీమలు ఏమ్మా? ఓ అమ్మా, ఇశాంత్ కూర్చానికి నేను పెళ్లికి ఏం రాలే. పోసామా లోన్ కడతావా కట్టవా? కడతా. శివనీలా కడతావా కట్టవా? ఎలా కొట్టని మిమ్మల్ని నీ చెయ్యని, మిమ్మల్ని నీ గడ్డకు పెట్టని.
సర్కారు పైసా కాదు ముసల్దా నాకు ముసలి అడుగుతున్నావు నువ్వు దశమామ ఇంటికి ఇచ్చిన మాట సిమ్మల మన దగ్గర కరవచ్చు కట్టాలి మరి నువ్వు నీ మూడు కాస్త లోన్ తీసుకున్నాడు కట్టలు తీసుకున్నాడు తెలియదా సరిపోయారు ఇద్దరు గత్తరి మెల్ల కడతాం అంటే కూడా గవర్నమెంట్ నన్ను ముడి మీద అంటాడు గవర్నమెంట్ పైసా మరి లక్ష్మమ్మ కాదే తీసుకున్నాడు తెలియదా అదే మరి ఎలా చెప్పలే కాలు ఇరిపోతాను తర్వాత కడతాను అరే మీ ఇద్దరు కొట్లాడుతారమ్మా పైసలు ఏంటి లేట్ అయింది నాకు అడుక్కోపో ఏమాడివే ఆడి సాలకుండా కాదు గ్రూప్ లీడర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఇచ్చిపోవాలి మీ ఇంట్లో పడి తిరగను నేను మా ఆపద వచ్చిందట అయ్యా శివయ్య నేనేం చేస్తామా లీడర్ నువ్వు పైసలు వసూలు చేసి నాకే అంతే ఇలా నీకేమన్నా నీ కళ్ళారా చూస్తున్నావు ముసలామికేమో ఇరిగిపోయినాయంట ఏం లే నీళ్ళు తాళం వేసుకొని పోతా అదనే ఇవన్నీ నాకు తెలియదు అయ్యా మీ గ్రూప్ లీడర్ అది నాకు మీ ఇంట్లో పడవయ్యా ఏంది ముసల్దానా వా అబ్బా ఏం సొరగున్నారు అబ్బా ముద్దులేని ముసలి పెట్టుకొని గ్రూప్ తయారు చేసుకున్నావు ముడ్లు లేవని ముసలోళ్ళని పెట్టుకొని గ్రూప్ అంటే అయ్యో నా ఏజోళ్ళు కాదా నా ఎక్కలు కాదా నా సంతులు కాదా నా యారాన్లు కాదా నా దుడకలు కాదా అంట అని నా గ్రూప్ పెట్టుకొని ఆ గువ్వకు నేను టీమ్ లీడర్ అయినా ఇవాళ గుడుస్తుండ నేను అదే వాళ్ళు కట్టకపోతే నువ్వే కట్టు నయమయ్యా అవి తీసుకొని ముడ్డాల నువ్వు కూర్చొని నేను కడుతున్నా గ్రూప్ లీడర్ అయినావుగా కట్టమ్మా నువ్వే నేనేది కడతా శివయ్య కట్టు మరి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా నువ్వు పెద్ద గ్రూప్ లీడర్ ముసల్దా నువ్వు లక్ష్మమ్మ ఈరప్పనాడికి కట్టు చెల్లా నా ఇజ్జత్ పోతుంది అయింది నా కాలు ఇరిగిపోయింది మేము దాకా కొన్ని పైసలు లేక ఇంటికాడ కడతాం నువ్వు కట్టు లేక మీ అవ్వాల మా అమ్మ తాత కట్టు కడతా అవును కట్టుకొని కూర్చుండా తర్వాత చూసుకుందు రేపు ఇస్తావు రామ్ గాంధీ దగ్గర ఇప్పిద్దు పావులలో నా ఇజ్జత్ ఇంకా నాకు సిగ్గొచ్చింది శరం వచ్చింది ఈ ముసలిము సచ్చే కాడికి కాలు చాపిన బిడ్డలను విడిచిపెట్టేది ఉండే అందరూ అన్నారు అటు తీసేయ అంట కోసమ్మ జరా నీ కొడుకును నీ కొల్లెలను అడిగి జర కట్టి పీసెళ్ళా ఏనాడు మళ్ళా సంవత్సరమా అలా కొడుకు వచ్చినాక అడుగు గాలనేం అడుగుతున్నావు ఏ చెడిపోయినాడు ఎంతగానో పడతారయ్యా పైసలు ఏం అడుగుతున్నావు ముసలి లేవంట నీకు తెలుసా ఈ ముసలి బిడ్డల దగ్గర 10 లక్షలు ముడ్డాల నూక్కొని కోడళ్ళ ముందర కొడుకుల ముందర యాటింగ్లు చేస్తారు నా రూపాయి ఉండాలట ఊకో గాలి గురించి అయ్యా నువ్వంటే నాకు మస్తు ఇష్టము నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే తీర్మానం కట్టరు లక్ష్మమ్మ నీవు రామలమ్మ పోషమ్మ మానమ్మ శివనీల తీర్మానంగా మీరు బొందల పడ్డాక మీ బొందకులు వేస్తారు చూడు ఆ బొందకులు తెచ్చి నా బొందకులు వేయండి నా బొందకులు వేయండి తెచ్చి నీకెంత శరం లేదే ఎందుకు తీసుకున్నవే నన్ను ఏ పనిగా తీసుకున్నా దవడల దగ్గర వాడా కడతారు నీ కొడాళ్ళు నడవయ్యా నడు రామ్ గాంధీ దగ్గర నడు ఆవులో నిప్పితు రామ్ గాంధీ దగ్గరికేనా మనం పోయేది మారువా నడు ఆడికేనా అంటుండా నడువమ్మా ఆడికి నడుస్తారా నాకు పని లేదా నాకు మొగలు లేడా నాకు సంసారం లేదా ఆ రాము గొర్రెతోడికా లేడు గొర్రెలో తీసుకున్నాడు కానీ ఎవరు కడతారు ఇక ఆయన ఆ త్వరలో వండుకుంటే ఆ త్వర కాడికి పోయి చూస్తారా గాలిగూడెం శివ చూడాలమ్మా నా డ్యూటీ అది ఆఫీసర్ తంతరు నన్ను పట్టుకొని మా సారాలు అరే పొద్దుగాల సంది పొద్దు ముగితే తెల్లారి ఏంద్రా మీద దడైపోదాం రా అది చింత పూత పడినప్పుడు స్టార్ట్ చేస్తారు ఒకళ్ళు అరే ఏమైనా చింతశీగర్ మేము కూర వేసుకుంటాం అయ్యా చింతశీగర్ బాగుంటుంది అంటారు ఒక అమ్మ ఏదా ఇది అక్క ఏంద్రా అమ్మ
ఆయన. అయ్యో నా చెట్ల కింద పని చేసుకుంటున్నా. ఏడా చెట్ల కింద గోల్డ్రాకు లోన్ తెచ్చుకున్నావు కదా నీ పెళ్ళ పేరు మీద గ్రూపులా గ్రూపులా అవును తెచ్చుకున్నాము. కట్టవా? ఎన్ని తారీఖు కట్టాలి? 1 తారీఖు కట్టాలి. ఇవాళ ఎన్ని తారీఖు? అయ్యో అక్క నిన్న మన లాగోడి ఖర్చు ఎక్కువైంది, పైసలు జర లేవు, ఇస్తా. నేనేం ఎగదగా నేను మళ్ళీ నెల కడతా. నీ ఇంట్లో మన పోయారా మళ్ళీ నెల కడతా నాకు చెప్తాను రా. గాలి కూడా శివగాని గాలి కూడా శివగారు వచ్చి నాకు ఇప్పిలే, నువ్వు ఇప్పించావు కాబట్టి నీకు చెప్తాను నేను. నేను గ్రూపుల లీటర్ మాత్రమే, నేను లీటరే. అవునా? అవన్నీ తెలివాయి అక్క నీకు దండం మీద లీటర్ అక్క. ఓ అక్క నాకు లాగోడి ఖర్చు ఎక్కువైంది, 1,00,000 రూపాయలు వేరే ఆఫీస్కి వచ్చిన ఈ పైసలన్నీ వాడుకున్నా. ఏమనుకోకు, వచ్చిన నెల కడతా, వడ్డీ అయితే సరే ఇస్తా. మండుతున్నట్టుంది. ఇగో ఆ ముసలోళ్ళ పైసలు, ఈ రామ్ పైసలు కట్టమ్మా నువ్వే రేపు. అమ్మ బాబాయ్ బ్యాంక్ కాడికి వచ్చి సరేనా? నేనా? కడతా. శివాయ్ నేను ఎట్లాగానే పడుతున్నా. గ్రూప్ లీడర్ అమ్మా నువ్వు. ఏ ఊక చెడిపోయినా నువ్వు సార్ అయితే తర్వాత అయితే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఎవడయ్యా కట్టేది పైసలు తెచ్చి? ఎందుకు ఎగురుతున్నావు? మా సార్ నా మీద ఎగురుతాడా? మరి అక్క ఎవరు ఇచ్చిండ్రో ఎవరు ఎగిరలేదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు సంసారం వెళ్ళలేదు, నాకు వీలు కాలేదు, కట్టలేను. నా పెళ్ళానికి ముందే పాన ఉస్మాని హాస్పిటల్ చేసిన, నా బామారికి గొల్లిచ్చి మేపులో కొట్టినా, 6 నెలల దాకా రావు. ఓ రాము ఎక్కువ మాట్లాడుతున్నావు. అప్పుడు ఎట్లా మాట్లాడావు? బ్యాంక్ కాడా అప్పుడు వచ్చి అల్లసలా మాట్లాడినావు, పైసలు తీసుకున్నావు. ఇప్పుడు కట్టమంటే ఏం మాట్లాడుతున్నావు? కడతాపా. ఎప్పుడు కడతావు? 6 నెలలు ఆగు, గొర్రెలు వచ్చిన ఎంబడే కడతా నేను. చెప్పమ్మా గ్రూప్ లీడర్. అక్క చెప్పాక 6 నెలలు ఆగు. ఈయన పెళ్ళాన్ని సీఎంకి పట్టి కొడతా నేను. నవ్వుతావేమరా? అక్క నా పిల్లమేయారని చెప్పు, నా పిల్లని కడుపు లేచి ఉస్మానియా హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చినాక నేను అంటే అక్క గ్లూకోజ్ ఎక్కుతున్నాయి. అక్క ఏం చెప్పు ఒక్కరిని నాకు కూడు ఉంటలేడు, బూ ఉంటలేడు. ఓ రాము మీ సంసారం ఎన్నికి రాలే నేను. ముసల్దానా 4 గొర్రెలు ఉన్నాయి వేసుకున్నావు పాప, ఈ నెల మొత్తం పైసలు అయిపోతాయి. నీ గొర్రె అండ చెప్పు, గొర్రె కాడిపోయి నా గొర్రె పట్టుకొని పోతాం. గొర్రెలు ఎక్కడ ఉన్నాయి అక్క? నా బామ్మది మేపులకు తోలు కొట్టుకోపోయిండు, 6 నెలల వరకు రావు. అప్పుడు ఇస్తలే, 6 నెలల వరకు వస్తాయి కదా. వచ్చిన ఎంబడే గొడ్లు 10 గొడ్లు ఎందుకు కదా అమ్మి నీ పైసలు కాలు మక్తారా? నా పైసలు ఎందుకు అయితే రావి? నేను నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినా? నువ్వు ముంగలుగా ఇప్పించావు కానీ ఇప్పుడు ఏమున్నా నీ దగ్గర? ఇప్పుడు తీసుకుపోయినా నాకేమున్నది? మా సార్కి ఏం చెప్పాలి? నేనే ఉన్నా ఏం చేసుకుంది తెలుసుకోపోయి? ఏం చేసుకుంది? నా కిడ్నీ కోసి అమ్ముకో. రావుగా ఖరాబ్ అయినాయి ఆ కిడ్నీలు కూడా తాగి తాగి. మరి ఎట్లుండదు రా పిల్లకు? అయ్యో ఎడవకు తమ్మి, ఎడవకుక, ఎడవకుక. ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నది, గ్లూకోజ్ గ్లూకోజ్లు ఇప్పుడా అప్పుడా మా అన్నట్టు ఉందంట. మా వాళ్ళు తిండి లేదు, మా వాళ్ళకి ఏం లేదు, చుట్టుముట్టు కూర్చుంటారు, ఎప్పుడు చచ్చిపోతా అన్నట్టు చూసుకుంటుంటారు. వస్తే వేసుకొస్తారంట. ఎలా ఇవాళ వేసుకొస్తారు? ఎడవకు తమ్మి, ఎడవకుక, ఎడవకుక నాయన, ఎడవకుక. గట్టి ఏడిస్తే ఎట్టరా? కాదు బక్కదైనా నాకు ఉండి పెడుతుంది, కాకపోతే వాళ్ళకు ఉండి పెడుతుండే చేస్తుండే మంచిది మంచిది ఉండే. నన్ను ఏమనపోతుంది అసలు కానీ గట్లా అయిపోయా. ఎడవకుక తమ్మి, ఎడవకుక, పిల్ల మంచిది ఉండరా. అంటే ఏం చేద్దాక నా దురదృష్టం, ఏం చేద్దాక ఇలా ఎట్లా చచ్చిపోతుంది అంటే వాళ్ళే తీసుకొస్తుండ్రు. వ్యారాన్ని చెప్పినా, మంగళం చెప్పినా, డబ్బులని చెప్పినా సంతానికి రాక అంత ఆపత్తి ఉండదంట. ఎట్లా అర్థం చేసుకోండి జరా. కాదేమో ముసల్దానా, పాపం అంటే ఆపదంటే పెళ్ళానికి పాపం. పైసలు గిట్లా అడిగిన గిట్లా నాకు ఎట్లా అనిపిస్తుంది. సారు దొక్కరాక తర్వాత అడుగుదాం, పోందా తర్వాత అడుగుదాం. సాములు నువ్వు టెన్షన్ పడకు. ఇగో ఎవరు ఎప్పుడు పోవాలని రాసి పెట్టుంటే అప్పుడు పోతారు రాములు. ఎవరి జీవితంలోకి ఎవరు ఎప్పుడు రావాలనో ఆ భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు, అప్పుడు వస్తారు. వాళ్ళ టైం అయిపోగానే వెళ్ళిపోతారు రాములు. టెన్షన్ పడకు, బాధపడకు తమ్మి. పిల్ల మంచిది ఉండేరా. ఆకిలి ఉడుస్తుండే, బాసాన్లు తోముతుండే, ఇల్లు ఉడుస్తుండే, పిల్లలను బాగా చూసుకుంటుండే. ఒక్కనాడు మొగన్ ఒక మాట అనకపోయేది శివయ్య. అంత బాగా చూసుకుంటుండే. మొగన్కి పుచ్చడు భయపడేది. గిడేం చేస్తున్నావు? గడ చేనులో పోయి గొర్రెలు వాడేనంట.
గట్ల చూస్తుండవు కరెంట్ కొట్టిన అయిపోయినాక పోవే దండం పెడతా పోవే ఆడుకోదు గొర్రెలు ఆడ చేనులో వాడే వాళ్ళు వచ్చి తిట్టబట్టివి పో గొర్రెలు కొట్టుకరా పో అడు పోవే కొడతా పో ఎప్పుడు కొడతావయ్యా మనో గవేంత ఇయ్యాలి గట్ల చేస్తున్నావు ఏంది గట్ల చూస్తున్నావు గైప చేనులో గొర్రెలు పడే అంటే అయిపోయి నన్ను తిడుతున్నావు ఈ ఆడుకోమంటావు పొమ్మని ఇట్లా మనోయ ఆ అప్ప కింద ఈ అప్ప కింద వారే నా ఏరుడు పెట్ట నడువు నుంచి అర్థం కదా దండ పెడతా పోవే నువ్వు ఈడేం చేస్తున్నావు పోమని ఏడుకోదు నేను పో నేను ఉంటాను ఇది గొర్రెలు చేనులో పడ్డాయంటప్ప నా మాట ఉంటే పో బంగారం పోమా పో రాములు చెప్తా ఒక్క నిమిషం ఉస్మాన్ దవాఖానలు ఉండదు కదరా ఖతం బాయ్ బాయ్ రేపో మా పంటుండదు కదరా వస్తున్నదంటివి కదరా నీ కాలు మక్తక్క నీ కాలు మక్తని నీకు రోగం వచ్చిందంట కాదు నీ పెద్ద రోగం వచ్చింది నా పెండ్లానికి ఉస్మాన్ దవాఖానలు వేసిండ్రు గ్లూకోజులు ఎక్కుతున్నాయి అక్క రేపో మా అన్నట్టుండది వేసుకొస్తుంటారు బ్యాగ్రోళ్ళకి చెప్పిన బొంద దొవ్వనీకే నువ్వు కూడా రాక సందానికంట అని చెప్తున్నాడు నాకు సచ్చినారా నావకన్నా ముందే సచ్చినా అని చెప్పుకొని తిరుగుతున్నారా ఊళ్ళో నువ్వు ఏం చేస్తున్నావురా నువ్వు ఈడ వచ్చి లంగలుత్కే అంటే గిసెట్ల కింద కూర్చున్నావు పిల్లల ముడ్లు గడుగు అంటే కడగవు ఏం చేస్తున్నావు లేవురా మీదకి ఏం చేస్తున్నావు ఈడ వాళ్ళందరూ చచ్చిపోయినా అని చెప్తున్నావు ఊరంతా మాకందరికి చచ్చిపోయింది సుగుణయ్య లేదంట అని చెప్పి నేను చచ్చిపోతే ఎవరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావురా ఎవరిని తిరుగుతావు అందే సుకునా అన్నని కూడా ఎట్లా చెప్తారు లోన్ కట్టరా కడతాం లోన్ కట్టమంటే గొల్రేడు ఉన్నాయి సుగుణ గడగొల షేర్ల పడ్డాయంట వచ్చిన కూర్చున్నాడు సార్ గొల్లు చేనులకు వచ్చిండు మనం అడిగితే ఏమన్నాడు మేపలకు కొట్టుకొని పోయిండు పెబ్బెరకు 6 నెలల తర్వాత వస్తాయంట అని చెప్తున్నాడు 6 నెలల తర్వాత వస్తాయి కాదక్క 6 గంటలకు పొద్దుగాల పోయినా అని చెప్పి పోయి 6 నెలలు అని చెప్పినా చెప్పులు కొడుక కొత్తనే ఉన్నాయి అంటవా నన్ను కావాలి కూడా అమ్మాయి అబద్ధం ఆడతావా 6 నెలల కన్నా అన్నది పోయి 6 నెలలనే 6 నెలలు అన్నా ₹1,00,000 ఏం చేసినావు లోన్ తెచ్చుకొని ఏం చేసినావు ₹1,00,000 ఏం చేసినావు గొర్రెలు వచ్చినా గొర్రెలు వచ్చినా గొర్రెలు ఏలాడక్క అవి మా అమ్మగారు కట్టించిన గొర్రెలు ఏడగచ్చిన తావుడగా ఏరిపోయినాయి ₹1,00,000 ఏం చేసిండే తాగి ఊళ్ళో తిప్పుతున్నావు ఆ పిల్ల లేకపోతే సంసారం చేస్తావురా బార్కవ్ ఏయ్ మంచిగా చెప్తుండ కొడుక దాని పేరు మీద లోన్ తెచ్చినావు కట్టకపోతే నీ కడతా బాడుకోవు ₹1,00,000 తీసుకొని పోయి కట్కెరాజు కానీ దోలుకొని పోయి కుక్క మీద కూర్చొని కాలు వారదాపి ఇతరాలు బీళ్ళు పెట్టుకొని తాగుతావు ఎప్పుడు చూసినావు నువ్వు 10 గంటలకు నేను నా మొగడి మీద అలిగి నేను అక్కడ పోతున్నా ఆడు నన్ను తిట్టిండంట ఆయన మీద అలిగి నేను అట్లకెళ్ళి పోతున్నా గనవల్లి మొన్న సూరారం బ్రిడ్జి మీద కూర్చొని 12 బీరు తాగుతావు అమ్మ బాబాయ్ అంటే మహిళా సంఘాల పైసలు తెచ్చి తాగనీకేనా ఆవులు గోల్రు బర్ర తెచ్చుకోనికేనా నా పెళ్ళం అబద్ధం చెప్పింది ఏమని పైసలు నా చెప్పు కొడుక చెప్పులకుండా అయ్యా బాగా చెప్పు పీదొక్కిన దానికి చెప్పు కరెక్ట్ కొడుక కొట్టిపిస్తావే నువ్వు నన్ను చెప్తా ఇంటికి బా నీ సంగతి చెప్తాను నేను అమ్మా తమాషా ఆడొచ్చా సుగునా ఇంకో 2 రన్నిపో అక్క ఏం చేద్దు ఇంకా నన్నుపోయాక ఏం చేద్దు నేను అనిపిస్తా ఏమిట్లా తమాషా పడుతున్నావా ఈ లొల్లి పక్కన పెట్టి బిడ్డ గవర్నమెంట్ పైసా సర్కారు లూకుంటారా ఇగో ఈ గాలిగూడెం శివ ఇవ్వుకుంటాడా ఆయన పెద్ద ఏజెంట్ నేనేం చెప్తున్నా అంటే 4 గొర్రెలు కొట్టుకొని పోతా అమ్ముకొని ఆ పైసలు కడతా ప్లానింగ్ గొర్రెలు ఎందుకు కొట్టుకోవద్దక్క మా అమ్మగారు కొట్టించిన గొర్రెలు నువ్వు ఆ కర్రెని దొరకవా ఏమన్నా వేసుకో నేనెందుకు కొట్టిస్తాను గొర్రెల కాడికి వచ్చినావు అనుకో కాలు ఇడగొడతా నీదో ఉంది
ఎవరికి ఇచ్చినావు? నీ పేరు మీద తీసుకున్నది. నాకు ఇచ్చినవా? నా పేరు మీద వస్తే గైపకి ఇచ్చినావు, గైపని అడుగు. ఆ పక్కన నీ పక్కన నా ఏరుగా పెడదు కానీ తీసుకుంటే నువ్వు తీసుకున్నట్టు కాదు ఆ పిల్ల. నేనెందుకు తీసుకుంటా? తాగి తిని ఓడు ఊర్లోకి వెళ్ళి తిరుగులాడితే నన్ను వచ్చి అడుగుతావు. మండుతున్నట్టుంది. నా అమ్మగారు పట్టించిన గొర్రెలు తీసుకోవద్దంట, వీడిని అడుగు పోయి. ఇప్పుడు గ్రూపులకి వెళ్ళి తీసేస్తా. నేనెందుకు తీసేస్తావు? నాకు ఇచ్చినప్పుడు నేను కట్టకుంటే నువ్వు నన్ను తీసేయి. మరి ఎవరికి నీ మోహన్కి ఇస్తానికి ఇచ్చినాడు కాదా? అయ్యో నా మోహన్కి ఇస్తే నా మోహన్ అడుగు, నా గొర్రెల కాడికి వస్తాంట. ఏమమ్మ ఇద్దరు చూసిన అవసరం పెళ్ళమ్మ ఆట బాగుండదు. తమాషా ఆడుతారు మనం. అవును పెళ్ళమ్మ వచ్చి కర్రెకాకులు ఉన్నట్టున్నాయి. మన కరెంట్ తీగల మీద కూర్చున్న మంచి మాట్లాడు. నువ్వు తెల్ల మల్లెపువ్వు, తెల్ల మల్లెపువ్వు. అవును తెల్ల మల్లె పువ్వునే. మరి నీవు లేక నీ మోహన్ లేక ఉండనా? ఓమా మంచి మాట్లాడు. మేము కదే ఉన్నాను, మేము అందంగా ఉన్నాం మా ఊళ్ళే. తమాషా ఉండవు. ఓరే నోరు మీద కర్రెకాకి. కరెంట్ పోతే డాంబర్ లాక్కుండవు, కరెంట్ పోతే గంట అయినా దొరకవు. దాని నుంచి నీకు నడదయ్యా, నువ్వు నోర్మై. ఈ నిజాలన్నీ ఇప్పుడు చెప్పాలన్నారా? చెప్పొద్దయ్యా. మళ్ళీ అందంగా ఉండవని ఎమ్మతో డోర్లుతున్నావు, కాదు పైసలు కట్టండి. చెప్పప్ప శివప్ప ఏం కావాలి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పైసలమ్మా. ఓ ఇంగో ఈ కర్రెప్పకి ఇచ్చిన పైసలు కర్రెప్పని అడుగు, నన్ను అడుగుతాయి. గొర్రెల కాడికి వస్తాంటావేది? అయిపోయి పట్టుకున్నానో ఏమన్నా వేసుకో, నన్ను అడుగుతావు, నేను గొర్రెల కాడికి పోతున్నా. ఓ సుగునా, ఓ పొగరా, ఓమా ఏంది నువ్వు ఏ అనుకుంటూ వస్తున్నావు? కట్టవా ఓ సారు ఇగో శివసారి ఇంకా చూడు మీ పైసలు రా. గీసి అదేమో ఆయప్ప ఇయ్యప్ప మళ్ళీ గోసి అని అంటది. మీరేమో తేతే పైసలు ఏడుకోతున్నా నేను ఇయ్య కాక ఇయ్యాను. 6 నెలల తర్వాత మీకు పైసలు అంత దానికి రాకుండ్రి. ఊరికి అనుకో, ఈ ఊరొద్దు, మీరొద్దు, ఈ గొర్రెద్దు, నా పిల్లలు కూడద్దు. ఈ దొంగ రుక్కుతున్నాడు. దొంగ నీ వచ్చామా అనువయ్యా? దొంగలకు సర్ది కట్టే పాడతావు. ఏమే లక్ష్మి, పొద్దులు పడ్డాయి, ఇంకెప్పుడు గంటవే? ఆడదుడ్డని గంటవో మగ దుడ్డని గంటవో, జున్ను పాలు ఎప్పుడు తాగుతామో నేను నా పూరగాళ్ళు. కడుపు నిండా తిన్నారు, మంచి ఆరాంసే పడుకోర్రి. నేను ఇంటికి పోయి వస్తా, బుక్కడి బువ్వ తినొత్తా. మీరైతే నెవరేసుకుంటా కూసోర్రి, సరేనా? లక్ష్మి పొడవకు, మిగతా వాటిని చూసుకో. నా బంగారు లక్ష్మి, నెవరేసుకుంటా కూసో. ఏం పసక చూసినావా? పసక పోతా తీరా. ఇప్పుడు రా, నాకేం ఆకలి అవుతా అంటే కడుపులో గోకుతా అంటే బువ్వన్న తెచ్చినావా? తేలేదా? బువ్వ కళ్ళెత్తాం, కళ్ళు అయిపోయింది. కల్లా నువ్వు పొట్టలో పోసుకొని రాపోయినావు, నాకెందుకు? పోసుకున్నా, నీకేద్దాం అనుకున్నా కానీ అయిపోయింది లాస్ట్. నీ కళ్ళులో మన్నుబడా ఇంకా నాకు తెత్తా అని మాట్లాడతానవా? నువ్వే కడుపు నింపుకొని రాపోయినావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. బర్లకు గడ్డి కోసేస్తా, మరి అయ్యి ఆకలి అవుతానయ్యా అని ఏది సోయలేదు. నువ్వు ఉన్నావుగా కోయనికే. నీకన్నా కొంచెం దిమాగ్ పని చేస్తాందా అబ్బా? మహిళా సంఘంలో 1,00,000 రూపాయలు లోన్ తెత్తివి, అవి కడతాను కూడా కడతలేవు. పెద్ద సార్ వస్తే ఏం చెప్తావు? 3 ఎత్తివి, ఆవులు వద్దంట అంటే అలా 2 చచ్చిపోయే. చచ్చిపోయిందాన్ని నేనేం చేస్తా మరి? మంది చూడ ఏమంటారు, ఈ బర్లన్నీ మరే అనుకోవాలి. మంది చూడ మనయే బలరు మరి. మరే. మీ అన్నయ్య 2 ఉన్నాయి, మీ అమ్మాయి 4 ఉన్నాయి, మనది 1 ఉంది. ఒక్కదానికి అన్ని కాయాలి. ఏం చేస్తాను నువ్వు? అర్థమైతాందా? పైసలు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? ఏం చేస్తామే, కడదాం ఆగు. అమ్మ నీ మీద వేస్తున్నారే వాళ్ళు వచ్చి. నా మీద లేకపోతే నువ్వెట్లా కడతావు చెప్పు? నేను కడతా, నీకు బాధ పడదు, నేను కడతా. ఏందక్క గిట్టొచ్చినావు? నా రేడికి రావాలరా? దొరుకుతున్నావా ఇంటికాడ? నువ్వు ఇంటికాడ ఉంటున్నావా? ఒక పూట పొద్దుగాల 6 గంటలకు లేచి తిరిగినా కూడా ఒక కార్ది దొరకదే. ఇల్లు తిరగాలి. ఏమైందాక నా పిల్ల మీద గరం అవుతున్నావు? మరి ఏమన్నా నా మోన్ మీద గరం అవుతున్నా? మా నా పిల్ల మీద అయితే నీ మోన్ మీద అనుకోపో. రోషం మీద మాట్లాడుతున్నావు కానీ లోన్ తీసుకున్నావు, కట్టవా? ఎప్పుడు కడతా, ఎప్పుడు? పైసలు ఉన్నప్పుడు కడతా. అవునా? మరి లోన్ తీసుకున్నప్పుడు చెప్పలేవు ఈ మాట? చెప్పినాగా. ఏమంటా? రాసుకురుగా. సిగ్గుదాపిన మాటలు మాట్లాడొద్దు. ఆసన వస్తున్నది, గబ్బాసన పండ్లు కూడా తోమనట్టున్నాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమో సురేష్, నీ తానికి రాలే నేను. వచ్చినావు. ఓ మాధవి, ఏందక్క? ఎంతగానో తిరిగి చెల్లెవు ఇల్లు. నేను ఊరు వదిలిపెట్టి పారిపోయినా అక్క. అవును చెల్లె, అవి అప్పు పైసలా నా ఇంట్లోకెళ్ళి ఇచ్చినాయా? విద్య 12 మంది గ్రూపు. నేను వద్దే ముసల్దాన్ని, నా శాత కాదు, లీటర్ ఉండనంటే నువ్వే లీటర్ ఉండాలి బాగా మాట్లాడతామంటారు. నన్ను ముందరికి నువ్వు తీరు చదువురాని దాన్ని. విద్య మరి 1 తారీఖు కట్టాలి, 12 తారీఖు వచ్చింది, ఇంకెప్పుడు కడతారా?
2 రోజులు ఆగక్క కడతాం గాని. ఆగక్క నా ఇంటి పైసలు నాకు కడుతున్నారు నీకు కడతలేం అమ్మా, నువ్వు అడగక మరి. సురేష్ ఎక్కువ మాట్లాడుతున్నావు, దమ్మకుండి మాట్లాడుతున్నావు లెక్క మాట్లాడుతున్నావా? అడుగు సార్, నువ్వు అడుగుతారా? అప్పుడు బ్యాంక్ కార్డు వచ్చి పైసలు నువ్వే లెక్క పెట్టుకుంది. నేనే లెక్క పెట్టుకున్నా. మరి కట్టాలి కదా ఇప్పుడు. ఎప్పుడు కడతావు? ఉన్నప్పుడు కడతా. అదే ఎప్పుడు కడతావు అబ్బా? సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు లెక్క పైసలు లెక్క పెట్టుకున్నావు బ్యాంక్ లో వచ్చి. పెట్టుకున్నా మరి. ఇప్పుడు ఇయ్యి. ఉన్నప్పుడు కడతా అని చెప్తున్నాగా. అరే అరే అంటే తాను లేవు, ఇప్పుడు ఏం చేయమంటావు మరి? బళ్ళు కొట్టుకోతా. దిమాగ్ కుండి మాట్లాడుతున్నా, దిమాగ్ లేక మాట్లాడుతున్నావా? ఉన్నాకే మంచిగా చెప్తున్నా కడతకు అని. అబ్బా ఇట్లా గ్రూప్ ఎప్పుడు చూడలే అబ్బా, 10 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నా నేను. ఏమమ్మా పైసలు ఇస్తావా ఎట్లా? నా పిల్లలు నేను ఇస్తున్నా కడతా, ఆమె ఎట్లా కడతా సపరేట్? ఏ ఊకో తాగుపోతాడా సార్, దండం పెడతా సార్. కూలో నాలో చేసి ఒక 2 రోజులలో కడతా. అదంతా కాదమ్మా, పైసలు కావాలి. కడతా సార్, 2 రోజులలో కడతా. ఏం గ్రూప్ అమ్మా ఇది? వాయబా వాయబా ఏం ఏజెంట్ ఉందంటే వాయబా ఏం ఏజెంటే మేమే. మా ఏజెంట్ మంచిదే సార్, ఉండడం ఆమె చేయబట్టే ఇప్పుడు 10 మంది అన్నా ఇట్లా కడతారు 10 రోజులకు లేట్ అయినా కూడా. నేను ఎన్నిసార్లు తిరగాలి మా సార్కి ఏం చెప్పాలి నేను? దిరకు మేము కట్టకపోతే మా లీడర్ ఏమడుతున్నావురా సురేష్? 5,000 తీసుకోలే, 5,000 తీసుకోలే, తీసుకోలే. గుళ్ళ జరుగుతామా? గుళ్ళ ఊకో అక్క. మీరు తాగినది మీ గుళ్ళ జరిగిన జరుగుతాడే వీడు. ఏంటి మాదా ఇది? నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు జొడతలేవు, నేను ఇచ్చినా కాబట్టి నేను జొడతా అంటున్నా. ఏందే ఇది? నువ్వు ఊకో, నేను మాట్లాడతా కానీ నిలిచిపో లే పో. ఏంది కట్టేది? తాగొచ్చి పంటేగా కడతారు పైసలు. నువ్వు కానీ కట్టినావు పో, నేను ఏంది నువ్వే కడుతున్నావు. ఎవడో తెమ్మన్నట్టు ఆవులను కొన్నాడు మహిళా సంఘంలో ఎత్తి మరి. ఎందుకు చచ్చిపోయినాయి మరి, ఎందుకు చచ్చినాయి? నువ్వు కరెక్ట్ ఉంటే అడిగి కరెక్ట్ గడ్డి వేసి కరెక్ట్ దారం పెడితే ఎట్లా వస్తాయి? ఇంజక్షన్ వైరస్ చారు వచ్చిందంట దానికి, వచ్చిందంట దానికి నచ్చినట్టు. కడుపు నిండాగానే ఏం కొట్లాడుతారబ్బా, ఏదో చాలు చేయండి రే. అయ్యా శివసారు అక్క కడుతుంది, కట్టించుకో. ఆమె ఎందుకు కడుతుంది? ఆమె పైసలు తీసుకుందా నీకు తెలియదు? 1,00,000 రూపాయలు ఆమె వచ్చిన అదే తీసుకున్నది. అవును, ఆ రోజు ఈమె దగ్గరుండి ఎవరు పెట్టి సంతకం ఈమెనే పెట్టింది. పైసలు నీ చేతికి ఇచ్చిన అబ్బా నేను. నా చేతికి ఇచ్చిన సరే, నీ అకౌంట్ లో పడ్డాయా? అక్క అకౌంట్ లో పడ్డాయా? షూరిటీ పెట్టినందుకు నా అకౌంట్ లో పడ్డా. తాగొచ్చుండ వండుకో సపరేక. సార్ది గాలిగూడెం శివయ్య సార్ పేరు. ఇంతకు ముందు గాలిగూడెంలో పని చేస్తుంటే గాలిగూడెంకి వెళ్ళి ఉడితేలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. సార్ది సొంతం ఇల్లు గాలిగూడెంలో బొడ్రాయి పక్కనే ఉంటది. వాళ్ళ నాయనమ్మ పేరు సత్యమ్మ, కూరగాయల సత్యమ్మ. ఏందమ్మా తమదలు పడుతున్నా ముగ్గురు కలిసి? సార్ అనేది ఏంది? కట్ట చేత కాదు ఏం కాదు. పైసలు ఇద్దామా, నాకు టైం అవుతుంది ఆఫీస్కు. పొద్దున్న నుంచి ఏంటో తిరిగి ఏం చెప్తున్నా? సరే అక్క, వచ్చే నెల తప్పకుండా ఇస్తా. 2 నెలలు కలిపి. నెక్స్ట్ టైం ఇట్లా చేస్తే తాళాలు వేసుకొని పోతాం మా సార్లు మేమందరం వచ్చి. ఎవరికి? నాకా? నాకు నీ తాళాలు ఇంటికే, నీకు కాదు, నీ ఇంటికి వేసుకొని ఇట్లా రాసుకొని పోతాం ముద్ర వేసి. ఇట్లా నాకే నా తాళాలకి, నా ఇంటికి ఈసారి 2 తాళాలు వేసుకో.